నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం నేను ప్రియాకాశ్ యాదాద్రి జిల్లా భువనగిరిలో సిపిఎం పార్టీ నిరసన చేపట్టింది. భువనగిరి మున్సిపాలిటీ ముగ్దంపల్లి రోడ్ నంబర్ 700 సర్వే నంబర్లో లబ్ధిదారులకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. 20 ఏళ్ల క్రితమే పట్టాలు ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు ఇళ్లు మాత్రం కట్టించి ఇవ్వలేదని పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు అనురాధ మండిపడ్డారు. పట్టణంలో మొత్తం 1150 మందిని నిరుపేదలుగా గుర్తించిన కేవలం 444 మందికే డ్రా సిస్టమ్ ద్వారా పట్టాలు ఇచ్చారని చెప్పారు. ఇప్పటికైనా సర్కారు స్పందించి అక్కడ ఉన్న 12 ఎకరాల ప్రభుత్వ భూమిలో అందరికీ ఇళ్లు కట్టించాలని కోరారు. లేని పక్షంలో సిపిఎం పోరాటాన్ని ఉధృతం చేస్తోందని హెచ్చరించారు. నా పేరు బట్టుపల్లి అనురాధ, సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యురాలని. ఇక్కడ భువనగిరి పట్టణంలో 700 సర్వే నెంబర్ ముగ్దుంపల్లి వెళ్ళే దారిలో 700 సర్వే నెంబర్లో గుడిసెలు వేసుకోవడం అనేది జరిగింది. ఇక్కడ 2005లో సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పోరాటాల ఫలితంగా 105 మందికి ఇక్కడ 700 సర్వే నెంబర్లో సర్టిఫికెట్లు ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పటికి 20 సంవత్సరాలు కావస్తున్నా ఇంకా ఆ సర్టిఫికెట్ ఇచ్చినటువంటి అంటే ప్రతి ఒక్క మనిషికి లబ్ధిదారునికి 75 గజాల చొప్పున ప్రభుత్వం ఇచ్చింది. ఇక్కడ ఏనెలు మొత్తం ఉన్న క్రమంలో ఈ ఏనెలను చదును చేసి మాకు లేఅవుట్ చేయమని కూడా అప్పుడు ప్రజలు కోరినారు. మేము చేస్తామని ప్రభుత్వం చెప్పింది. ఇప్పటికీ కూడా అది పెండింగ్లోనే ఉన్నది. సిపిఎం పార్టీగా మేము అనేక దఫాలుగా పోరాటాలు చేసినాం. ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ, ఆర్డీఓ ఆఫీస్ చుట్టూ, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ కూడా తిరగడం అనేది జరిగింది. లబ్ధిదారులను తీసుకొని చివరికి 20 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. దాంతో ఇక్కడ గుడిసెలు వేయడం అనేది జరిగింది. ఇక్కడ 105 మందితో పాటు ఇండ్లు లేనటువంటి నిరుపేదలు కూడా ఇక్కడ గుడిసెలు వేయడం అనేది జరుగుతుంది. ప్రభుత్వ భూమి కూడా మొత్తం ఇక్కడ 12 ఎకరాల పైన ఉన్నది. ఈ ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకుంటున్నారు. ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ ప్రభుత్వ భూమిలో 700 సర్వే నెంబర్లో కూడా కబ్జాకు గురవుతున్నది. ప్రభుత్వ భూమిలో కూడా కబ్జాదారులు జరబడి ఈ భూమిని కొనుక్కుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. తక్షణమే ప్రభుత్వము కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు చేపట్టాలి. అట్లానే ఇక్కడ ఏదైతే గుడిసెలు వేసుకుంటున్నారో గుడిసె వాసులకు ఇందిరమ్మ ఇంటి పథకం కింద ఇంటి నిర్మాణాన్ని చేపట్టాలి. వాళ్ళకు పేద ప్రజలందరికీ కూడా ఇంటి భూమిని కేటాయించేంత మటుకు కూడా మేము సిపిఎం పార్టీగా పట్టణ పార్టీగా మేము ఈ భూ పోరాటాన్ని కొనసాగిస్తామని తెలియదు. ఎప్పుడు వచ్చింది మీకు పటకాయదం? ఇప్పుడు వచ్చి 21 సంవత్సరం అవుతుంది. మా పిల్లగాడు పెద్ద కొడుకు చిన్నగా ఉన్నప్పుడు సర్ది తిరిగినాం ఆఫీసులో కొంచెం తిరిగి మా పిల్లలు ఆ పెద్ద కొడుకు పెళ్ళి అయింది, భార్య వచ్చింది, ఇక 2 పిల్లలు. ఆ 2 పిల్లలు పుట్టిర్రు. ఇంకా ఇంతవరకు మాకు జాగాలు ఇక ఇక్కడనే చూపించారు కానీ మరి ఒక్కరు కూడా సారు వచ్చి ఏడాయో మేము చేయమైతే ఎట్లా. ఎన్ని గజాలు ఇచ్చిర్రు అప్పుడు? మాకు కాగితంలో అయితే 62 గజాలని ఇచ్చిర్రు. ఇక మరి 62 గజాలన్నా మాకు కొలిచిస్తానన్నా మేము ఇంత ఏదైనా గుర్చారన్నా ఏదైనా వేసుకుంటాంగా. ఇంతవరకు అయితే ఏ సార్ రాలేదు, మాకు ఇయ్యలేదు. అంటే ఇక్కడనే ఇచ్చిరా? మాకు ఇక్కడనే ఇచ్చిర్రు, ఇదే చూపించిర్రు ఏననే. ఎవరు? ఇక అది ఏంది ఎంఆర్ఓ సార్ వచ్చిండు, ఇక సారు ఈ సార్ అందరు వచ్చిరయ్యా. వచ్చిండు అప్పుడు సీనన్న తిరిగి సీనన్నతో పాటు మేము కూడా తిరిగినాం. ఇక తిరిగి ఇక కాగితము వచ్చింది మాకు. తిరగంగా పటకాగితం వచ్చింది. ఇక సార్ మీరు ఇక ఇక్కడనే మీకు ఇళ్ళ పట్టాలు ఇక్కడనే ఇస్తామని చెప్పిండు. ఇప్పుడు 21 సంవత్సరం అవుతుంది. ఏ ఊరు మీది? ఏం పేరు మీ పేరు? గుండెగల పాతమ్మ. ఏం చేస్తారమ్మా మీరు? కూలినాలే ఇక మా ఆయన చేస్తాడు. ఇక ఇల్లు లేదా మీకు? భువనగిరి లేదు, ఇల్లు లేదు. ఆ గొల్లోళ్ళు ఇంట్లో మేము కిరాయి అప్పటి నుంచి అంటే ఇప్పుడు వచ్చి చేసుకోవడానికి ఇన్ని రోజుల నుంచి ఎందుకు ఆగిరు మరి? ఇక వచ్చి సారు ఇస్తాడేమని నమ్మకంతో మేము ఇన్నేళ్ళు ఊకున్నా కూడా ఏ సారు రాలేదు, మాకు ఇయ్యలేదు. ఇక మాకు ఏం చేయాలో మాకు అంత రెంట్ కూడా కట్టి మాకు తీసుకొచ్చింది. మాకు చిన్న పిల్లలు పెద్దగా అయ్యారు, నా కొడుకులే. మరి ఇప్పుడు ఏమంటారు? ఇప్పుడు వచ్చేస్తే ఏమని అంటారా? ఇస్తామని అంటున్నారు. ఎవరన్నారు? ఇందాక వచ్చిర్రయ్యా, వచ్చిర్రు. ఇక ఇస్తామని అంటుర్రు. ఇక మరి ఏమి ఇస్తారో ఏమో. ఇక మేము గట్టిగానే నిర్ణయం తీసుకుంటాం. అంటే మరి కొంతమంది అప్పుడు పట్టాలు ఏనోళ్ళు కూడా వేస్తున్నట్టు కనబడుతుంది. వాళ్ళు కూడా వేస్తారు సార్, వాళ్ళు కూడా వేస్తారు. ఇక మరి అందరికి కల్పిస్తాడో ఎట్లా కల్పిస్తాడో సారు ఇక సార్కే తెలియాలి. మొన్న మీకు రాలే? డబుల్ బెడ్రూమ్ పెట్టుకున్నారా మీరు? పెట్టుకున్నాం. ఎందుకు రాలేదో ఏమో నాకైతే 107 మందికి ఇచ్చారు. 105 107 ఇచ్చారు. గేట్ ఇవతలు కొంతమందికి ఇచ్చారు, గేట్ అవతలు కొంతమంది.
అప్పుడు ఇచ్చిన వాళ్ళు ఎవరు అంటారు? ఇక్కడనే చూపించలే. అప్పుడు ఇచ్చిన వాళ్ళు ఎవరు? ఇక నేనున్నా సారూపు ఉన్నది, ఇక్కడ ఉన్నారు మనుషులు మా అప్పుడు ఇచ్చిన వాళ్ళకి మీకు పట్టాలు ఇచ్చిన పాటకాయదం ఇచ్చిన వాళ్ళ ఇక సారే వచ్చి ఇచ్చిండు. ఏ సార్? మా సారో ఏమో ఇక నాకు గుర్తులేదు. ఇక అట్లా లీడర్లు రాలే ఎవరు వచ్చారు, వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరాళ్ళు తెలుసా? బట్పల్లి సీనాన్ని ఉన్నాడు, మాయకృష్ణ ఉన్నాడు, అందరు ఉన్నారు. మీ సొంతం ఎక్కడ? భువనగిరేనా? అప్పటి నుంచి మీరు కిరాయిగా ఉంటారు? మేము కిరాయికే ఉన్నాం. సొంతం ఇల్లు లేదు? సొంతం ఇల్లు లేదు. ఏం చేస్తాడు మీ సార్? ఏం పని చేస్తారు? ఇక అల్మారిలో పని కూలి పోతాడు. ఇక మా సార్ గినని ఇక మా కోడలు పెద్ద కోడలు. అయ్యో మీ అంతా ఇక మీ అందరు కూడా కిరాయికేనా? అందరు కిరాయి అంతా నా దగ్గరనే. మొన్న ఇల్లు పెట్టుకోలేను పెట్టుకున్నాము, మా పిల్లలు పెట్టుకున్నారు. ఇక నాకు పటకాయుధం వచ్చిందని మీకు ఓవలు ఇయ్యరు అని అన్నారు. అట్లా అయినా కూడా పెట్టుకున్నా. ఆమెకు రాలే, నాకు రాలే. ఇక రానందుకు పెట్టినాము. ఆమె పేరు వెళ్ళలే, నా పేరు వెళ్ళలే. ఇక లేక ఇక మేము ఇక ఈ పని చేస్తున్నాం. ఇక్కడ జాగలేదు, భూమి లేదు, ఏం లేదు. 30 ఏళ్ళకి దగ్గరకు వస్తుంది. మేము కిరాయి లేకుండా బట్టి ఇక ఇట్లే కూలినాలు చేసుకొని పడుతున్నాం. కిరాయి కట్టలేక చచ్చిపోతున్నాం. ఎక్కడ మీది? ఎక్కడ? భువనగిరి మాది కూడా. పట్టా ఇచ్చిరా అప్పుడు మీకు? ఇచ్చిరు. ఇక్కడైనా ఇచ్చిరా? ఇక్కడనే ఇచ్చిరు. ఇస్తామని బోర్డు సాఫ్ చేస్తామని అంటే మళ్ళీ గుర్తులు తీసినాం, మళ్ళీ సాఫ్ చేసినాం. ఇక మళ్ళీ తిక్క తిరిగింది, మళ్ళీ గుర్తులు తీసినాం. ఏం పని చేస్తారు మీరు? కూలినాలే సార్, నాటే పోతాను. ఆయన ఉంటుంది. ఇల్లు లేదు మీకు? ఇల్లు లేదు, ఏం లేదు. ఇక మొన్న దరఖాస్తు పెట్టుకున్నావా ఇందిరా మిల్లుకి? అది పెట్టినా కూడా రాలే. ఇక ఇదే పటకాయ ముందు ఇదే దీన్ని చూసుకుంటే ముడుస్తున్నాం. 20 ఏళ్ళు అవుతుంది. 21 సంవత్సరం నా బిడ్డ చిన్న పిల్ల అప్పుడు వచ్చి. ఏది పట్టా ఉందా మీ దగ్గర ఇప్పుడు? సార్